రమ్మగారు ఈరోజు ఒక టాపిక్ అండి. ఏంటంటే వెయిట్ లాస్, దీనికి సంబంధించి డైట్లు, రకరకాల డైట్లు చూస్తున్నామండి. ఒకరొకరు చెప్తున్నారు, ఒకరు ఒక విధం చెప్తున్నారు, ఇంకొకరు మరో విధం చెప్తున్నారు. కొన్ని రోజులు ఫాలో అవుతున్నాం, ఒక డైట్కి ఫిక్స్ అయిపోయి ఓకే ఇది చేద్దాం, ఇది చేస్తే ఏమన్నా కొంచెం ఉంటుందేమో, డిఫరెన్స్ ఉంటుందని. అది అయిపోయినాక కొత్త డైట్ వస్తుంది, ఇది వదిలేస్తున్నాం, దానికి షిఫ్ట్ అవుతున్నాం. ఇలా చేసి 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 లాస్ట్కి విసుగు పుట్టి అసలు ఏది చేయటం మానేస్తున్నారు. మీకు తెలిసినంత వరకు అసలు డైట్ అనేది ఎలా ఉండాలంటారు? మీరు మీ చిన్నప్పుడు అసలు ఏమన్నా ఇలాంటి డైట్స్ ఉండేవా, ఫాలో అయ్యేవారా? డైట్ ఫాలో అవటం అంటే ఇప్పుడు మనకి ఎలా ఉందంటే, ఇదివరకు కాఫీ తాగేవాళ్ళం జయ, కాఫీలు విరివిగా తాగేసేవాళ్ళం. పొద్దున 2 సార్లు 3 సార్లు, సాయంకాలం మధ్యాహ్నం కాఫీలు అయ్యాయా అని పలకరింపులు కూడా అవే పలకరించేవాళ్ళు. టీ లేదండి? టీ చాలా తక్కువ, టీ బహు తక్కువ. ఇది వరకు అంటే ఇప్పుడు నేను 180 ఏళ్ల క్రితం 70 ఏళ్ల దగ్గర నుంచి కూడా కాఫీలే చెప్తున్నా. ఓకే. తర్వాత చా వచ్చింది, చా అంటే చీ అనమాట. చా చీ నుంచే చా వచ్చింది. ఇప్పుడు కాఫీలు మంచివి కాదని, కాఫీలో కెఫిన్ ఉందండి, అది ఉత్ప్రేరకమని, ఉత్తేజితమని, ఇంకోటని రకరకాల స్టడీస్ వచ్చినాయి. అమ్మో కాఫీ మంచిది కాదని మానేసాం, తగ్గించాం. ఇప్పుడు టీలో కూడా మామూలు టీ కాదండి, గ్రీన్ టీ, ఎల్లో టీ, వైట్ టీ, బోల్డ్ టీలు వచ్చినాయి. మా బట్టి వాళ్ళు మేమేమో ఆకులల్లో వేసుకుని టీలు పెట్టుకుంటూ ఉంటాం మేము, ఏదో ఒకటి. ఇప్పుడు కొన్నాళ్ళు పోయాక ఆకులల్లో టీలు కూడా మంచివి కావని ఎవరైనా చెప్పారనుకోండి, కొద్దిగా ఆ జోరు కూడా తగ్గిపోతుంది. సాధారణంగా మన తాలూకు ఇవన్నీ కొంత వేలం వెర్రి కిందే ఉంటాయి. ఇప్పుడు డైట్ కంట్రోల్ సంగతి, ఎవరికి డైట్ కంట్రోల్ అవసరం? అసలు ముందు డైట్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేదండి ఓవర్ వెయిట్. వెయిట్గా కొంచెం వెయిట్ ఉన్నాము, తగ్గాలి అనగానే ఫస్ట్ చెప్పేసి మాట ఎవరైనా సరే, తిండి కొంచెం డైట్ చేయండి అంతే. అది ఏ డైట్ అన్నా కానివ్వండి, పలానా డైట్ అని క్లారిటీ లేదు, డైట్ చేయండి అంతే. కొన్నాళ్ళ క్రితం ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు, లేకపోతే ఎవరిదో చెప్పేసింది వినేయటం, ఫాలో అయిపోవటం జరుగుతుంది. ఒక తెలిసిన అమ్మాయి కనిపించింది, అంతకుముందు చబ్బీగా, బుగ్గలు చక్కగా నున్నగా బాగుండేది. అలాగేనా? బాగుండేది. చిన్న అమ్మాయి, ఒక 35, 37 ఉంటాయి మాక్సిమం, అంతకంటే ఉండదు బహుశా. అయితే ఓసారి ఆమె చిక్కిపోయి కనపడింది. నేను అనుకున్నాను, అంటే సహజంగా వచ్చే ఇలా ఆలోచనతోటి, అయ్యో ఈ పిల్ల చిక్కిపోయింది, ఇవాళ రేపు అందరికి షుగర్లు వస్తున్నాయి. నాకు అలాగే అనిపించింది, అంత డిఫరెన్స్ కనిపించింది. పిల్ల చక్క బొగ్గలు నిండుగా ఉన్నది, చెంపలు సాగి, మనిషి పల్సగా అయినట్టు, అది గుడ్ ఫిగర్లో ఉన్నట్టు తోచలా. నాకు ఏదో బకచిక్కిన ఫీలింగ్ వచ్చింది. వచ్చేసరికల్లా నేను, అమ్మాయి ఒంట్లో బాగుందా, ఏదైనా షుగర్ లాంటివా అని సగమే అన్నాను. కానీ అనగానే ఆ పిల్ల చాలా చిన్నపుచ్చుకున్నట్టు మొహం పెట్టి, అబ్బా అది కాదంటే ఐమన్ డైట్ అని తీర్కం తీస్తే పోసింది. డైట్ పాడుగానే అందం కాస్తా పోయింది పిల్లది. అంతకుముందు అసలు ఎంత బొగ్గలు మెరుస్తూ ఉండేవంటే, భలే ముచ్చట గొలిపే పిల్ల, అందం లేదు, బక్కచిక్కి జబ్బు చేసిందేమో అని ఫీలింగ్ వచ్చేలాగా అయింది. ఎందుకమ్మా అంటే, డ్రెస్సులు పట్టట్లేదు బోల్డ్ అని చెప్తుంది. చాలా మంది డ్రెస్సులు ఫిట్ అవ్వట్లేదు. ఒకటి హస్బెండ్స్ ఏదో ఎక్కిరిస్తున్నారు, లేదా ఫ్రెండ్ సర్కిల్లో అందరూ సన్నగా ఉన్నారు. ఇవి కొన్ని కారణాలు. మా అమ్మ నువ్వు ఏంటి ఇంతలా అయిపోతున్నావు, మీ తోడుకడలు సన్నగా ఉందని నన్ను రెచ్చగొట్టిందని చెప్పింది. ఇట్లా రకరకాల కారణాలతోటి సన్నబడాలనుకుంటారు జయ. నిజంగా నీ కోసం నువ్వు సన్నబడాలనుకుని చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుంది. ఒకరి కోసం అర్థమైందా మీకు? ఎవరైనా అన్నారని, ఒకళ్ళు చెప్పారని, కామెంట్ చేస్తున్నారని, బట్టల కోసం కాదు. నేను లావుగా ఉన్నాను, లేదా నాకు వెయిట్ ఎక్కువైంది, ఈ వెయిట్ వల్ల నాకు ఈ ఆరోగ్య సమస్య వచ్చింది, లేదా రావచ్చు అన్న భయము, లేదా వస్తుందేమో అన్న భయం ఎలాగో ఉంది, వచ్చింది, ఈ 3 పాయింట్లు. లేదా నేను ఇంత వెయిట్ ఉండటం వల్ల నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఇదివరకు అట్లాగా అద్దంలో చూసుకుంటే నాకు నేను నచ్చట్లేదు అనే భావన కనుక మీ దగ్గర ఉంటే, తొందరగా సులువుగా ఇన్ షేప్ సన్నబడతారు మీరు. ఎవరి కోసమైనా చేసేటప్పుడు ఎవరివైనా పాటిస్తారు. మీకే లోపల ఉందనుకో, అన్నం తినేటప్పుడు పెరుగన్నంలో అంత ముద్ద తగ్గిస్తారు, స్వీట్లు తినేటప్పుడు 2 అన్ని అబ్బాయి నేను మానేస్తాను అనుకుంటా, నేను డైట్ అని చెప్పరు, నిశ్శబ్దంగా కామ్గా వదిలేస్తారు. నేను డైట్ లో ఉన్నాను అని చెప్పేది ఎప్పుడు చెప్తారు? ఎవరి కోసమైనా డైట్ చేసినప్పుడు చెప్తారు. ఓకే, ఆలోచించి చూడండి, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏం చేయాలి ఏం తినాలి. ఇంతే 2-4 స్వీట్లు పళ్ళెల్లో పెట్టారు, ఇన్ని ఏమంటారు కరకరలు పెడతారు, జంతికలు వేసారు, 2 స్వీట్లు పెట్టారు, హాఫ్ స్వీట్ తినండి, ఇన్ని జంతికలు తినండి, పొట్ట సాటిస్ఫై అవుతుంది, మనసు కూడా సాటిస్ఫై అవుతుంది. మీరు మానేశారన్న దృష్టి మిగిలిన వాళ్ళకి మీ మీద కలగదు. మీరు మానేసిన సంగతి మీకే తెలుసు. చాలా తొందరగా విత్ ఇన్ గుడ్ షేప్స్ డిఫరెన్స్ వస్తుంది. మీకు కావాల్సిన షేప్కి మీరు తేలిగ్గానే వచ్చేస్తారు. ఇప్పుడు టైం పెట్టుకోకూడదు, ఇన్ని రోజులని పెట్టుకుంటే అనారోగ్యం వస్తుంది.
సన్నదనం కాదు మీకు వచ్చేది, అనారోగ్యం వస్తుంది. ఓకే. వెయిట్ లాస్కి టైం పెట్టుకోకూడదు. సంవత్సరంలో నేను తగ్గిపోవాలి, లేకపోతే 6 నెలల్లో నేను ఇది నేర్చేసుకోవాలి లాగా చేయకూడదు. ఇప్పుడు డైట్ల గురించి చెప్తున్నాం. చెప్పండి. ఏవో రకరకాల డైట్స్ ఉన్నాయి కదా. ఇది వరకు మన అమ్మమ్మ ఏమైనా డైట్ చేశారా? ఏమీ లేదు, పని చేశారు వాళ్ళు. మీరేం చేస్తారు? పనులు మానేసి డైట్ చేస్తున్నారు. పనులు కదా. అదే చెప్తాను. మీరు చేసేవి పనులు కాదు. ఈవెన్ ఇప్పుడు నేను కూడా చేస్తున్నది పని ఏం కాదు. పని అంటే అమ్మా శారీరకమైన శ్రమ. అవునండి. ఇప్పుడు మనం కొన్ని చిరుధాన్యాలు అవి తిన్నాం అనుకోండి, మంచి శారీరక శ్రమ ఉంటే చిరుధాన్యం చక్కగా ఒంటికి పడుతుంది, సన్నదనం వస్తుంది. అవునండి. ఇప్పుడు ఇది వరకు చిరుధాన్యాలే తినేవాళ్ళు, లేదా సిరిధాన్యాలు ఏదైతే అవే తినేవారు, చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, పనిచేసేవాళ్ళు. ఇప్పుడు తింటుంటే అరుగుదలకి రావట్లేదే. అరగదు. ఎందుకంటే మీరు దానికి తగిన అవసరమైన శారీరక శ్రమ చేయట్లేదు. ఇప్పుడు మనకి శ్రమ తక్కువ. ఒక అమ్మాయిని తీసుకుందాం, ఓ 25 ఏళ్ళ అమ్మాయి అనుకుందాం. జనరల్ గా అమ్మాయి పొడికి 60 ఉండాలి, 70 ఉంది అంటే 10 కిలోలు ఎక్కువ ఉంది. ఈ 10 మిమ్మల్ని భయపెడుతుంది. 2 తగ్గించామనుకోండి 8 భయపెడుతుంది. 2 తగ్గించామనుకోండి 6 పెద్దగా భయపెట్టదు. 6ని తగ్గించడం సులువు. 1 స్ట్రెచ్ చేసుకుంటూ రావచ్చు. 10 స్ట్రెచ్ చేసేయాలి విత్ ఇన్ 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ పెట్టుకుంటే జబ్బు చేయదు, తగ్గుతున్నారు. ప్రోత్సాహంతో వచ్చేస్తుంది అది మళ్ళీ. నువ్వు కూడా రకరకాల డైట్లు ఫాలో అయ్యి మానేసిన తర్వాత మళ్ళా సేమ్ చబ్బీ చీక్స్ విత్ వెయిట్ వచ్చావా రాలేదా? 100%. ఎవరైనా ప్రేక్షకులకే ఎగ్జాంపుల్ ఆన్ స్క్రీన్ లో చక్కగా కనిపిస్తారు. మీకు ఒక 3-4 డైట్ ఫాలో అయినప్పుడు ఎవరైనా ఏదైనా తాగుతున్నా చాలా స్ట్రిక్ట్ గా నో నేను డైట్ అని చెప్పేదాన్ని. అస్సలు వాటి వైపే చూసేదాన్ని కాదు. మళ్ళీ స్టాప్ చేసా, చాలా డబల్ అయ్యాను అనమాట. పుటాన్ అయ్యాను. నేను కూడా ఆన్ డైటే చేయ ఆల్ ద టైం. ఎప్పుడు నేను డైట్ లోనే ఉంటా. కానీ నువ్వు స్వీట్ పెట్టినా తినేస్తా, టీ ఇచ్చినా తాగేస్తా. నేను ఇంటికి వెళ్ళాక ఇంకా స్వీట్ తిను, టీ తాగను. ఓకే. నా మీద నేను కంట్రోల్ ఉంచుకుంటాను. చాలా సంవత్సరాలుగా ఒకే వెయిట్ లో ఉన్నాను నేను. 1 కిలో ఎప్పుడైనా ప్లస్ అవుతాను. దసరాల టైంలో బాగా పాయసాలు చేసుకుని తినేస్తాం. ఓకే. కార్తీక మాసంలో 1 కిలో తగ్గుతాను. ఫాస్టింగ్లు ఉంటాం కాబట్టి ఇంతే. నేను ప్రతిసారి అదే. మేము దాదాపుగా 10-12 సంవత్సరాలుగా నా బ్లౌజులు మారలేదు, డ్రెస్సులు మారలేదు, నేను కూడా మారలేదు. నాకేమీ శంఖ చక్రాలు రాలేదు. అంతే. ఇప్పుడు నా రహస్యం నేనేమనుకుంటానంటే, ఎక్కడైనా లిఫ్ట్ లేదనుకో పర్వాలేదు, మెల్లిగా ఉషో అని ఎలాగోలాగా కృష్ణారామ అనుకుంటూ మెట్లు ఎక్కేస్తాను. ఇంకో 2 బారలు నడవాలంటే అమ్మయ్య అని ఎక్కడో చోట నుంచి 2 సార్లు గట్టిగా గాలి తీసుకుని ఆకాస్తా కూడా నడిచేస్తా. ఇలాంటివి ప్లస్ చేసుకోండి. కింద కూర్చుని కూరలు తరగటం, కింద నుంచి లేవటం. మీకు ఫోన్ ఉంది, ఫోన్ మోగుతుంది, బాబునో పాపనో హస్బెండ్నో లేదా ఇంట్లో పని వాళ్ళు ఉంటే వాళ్ళనో ఫోన్ తిండి అని చెప్పొద్దు. కింద నుంచి లేచెళ్ళి ఫోన్ తీసుకురండి. 4-5 సార్లు అయితే బ్రహ్మాండమైన ఎక్సర్సైజ్ అవుతుంది. ఒళ్ళు ఉంచడానికి ప్రయత్నం చేయాలి. మీరు జిమ్కి వెళ్ళి పనిచేసేది 1 గంట సేపు చేస్తారు. జిమ్ మానేసిన మరుసటి నెలలో మళ్ళీ డిఫరెన్స్ కనపడుతుంది. అవునండి. ఈ వెయిట్ పూటాన్ చేసేస్తారు, ఈ ఇంచెస్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే అంత విగరస్ గా 1 గంట సేపు గబగబా శరీరాన్ని శ్రమ పెట్టింది. సడన్ గా అది మానేసేసరికి శరీరం అమ్మయ్య ఈ గోల్ తప్పిందిరా నాయన అని బాడీ దానంతట అది పెరుగుతానంటుంది. ఓకే. ఓకే. కాబట్టి మీరు ఏం చేయొచ్చు? డైట్ అనగానే ఫస్ట్ ఏం చేస్తామంటే రమ్మగారు, డైట్ ఫాలో అవుతాము. ఏదైనా ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ చేయటమా, జిమ్కి వెళ్ళటమా, యోగానా 2 కలిపి చేసేస్తామా? మానేయగానే 2 మానేస్తాం. ఎందుకంటే జయ, ఇప్పుడు ఇవి ఎవరైనా మనని ఎత్తి చూపించగానే మనకు లోపల ఒక ఉద్రేకం వస్తుంది. అది సత్వ సముద్రేకాలు కాదు, మంచి ఉద్రేకం కాదు. అది చేసి చూపించేసేయాలనిపించేస్తుంది. చేసి చూపించేటంటే ఏదైనా పని చేయటం కాదు కదా, మానేయటం. రెండోది చేయటం. 2 రకాలు. ఒకటేమో అన్నం మానేస్తాము, రెండోది ఎక్సర్సైజ్ చేస్తాము. చేయడము కష్టమే, మానేయడము కష్టమే కదా. అప్పుడు ఏం చేయొచ్చు? కొద్దిగా చేయండి, కొద్దిగా మానేయండి, మీకు డిఫరెన్స్ కనపడుతుంది. పాత రోజుల్లో అన్నాలు తినేవాళ్ళు చేయాలి. అదే అడుగుదాం అనుకుంటున్నానండి. కొంతమంది ఏం చెప్తున్నారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా పూర్తిగా మానేసేయండి, మధ్యాహ్నం కూడా సలాడ్సే తీసుకోండి, ఈవినింగ్ మీకు ఎంత కావాలంటే అంత తినండి, అది ఒక రకమైన డైట్. కొంతమంది మార్నింగ్ కొంచెం ఎక్కువ, మధ్యాహ్నం తక్కువ, ఈవినింగ్ మరీ తక్కువ, పూర్తిగా మానేసేయండి. కొంతమంది ఓన్లీ లిక్విడ్సే తీసుకోమని. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ మనం చూస్తున్నాం. అదే అంటే ప్రఖ్యాతమైన డైట్ ఏంటంటే, ఉదయం భోగం ఫుల్గా తింటాం, మధ్యాహ్నం తేలిగ్గా తింటాం, రాత్రి భిక్షుకుడిలాగా తినాలి. అంత తక్కువ తినాలనేది చాలా ప్రఖ్యాతమైనది, పురాతనమైనది, పాతకాలపు పద్ధతి. పొద్దుటి పూట హెవీ తిండి తింటాం, ఎక్కువ గంటలు పని చేయించగలిగే క్షమత కలిగి ఉంటుంది. అలాంటిది మధ్యాహ్నం పర్వాలేదు, ఒక మాదిరిగా తింటాం. పొద్దుటికంటే 1 రవ హెవీనెస్ తగ్గించుకుని రాత్రికి తేలిగ్గా తింటాం.
పాత రోజుల్లో కూడా చేసేవాళ్ళు జయ, ఇదే పందాలు తినేవాళ్ళు. వాళ్ళంటే పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి పనులు లేవు కదా. ఈజీ మెథడ్ అంటే నా ఐడియా చెప్తాను చూడండి. మీరు ఏం తిన్నా పర్వాలేదు, మీరు రెగ్యులర్గా ఏం తింటున్నారో అదే తిందాం. అయితే ఇప్పుడు మనం చూడండి, పొద్దున్న టిఫిన్ తింటాం, ఓ 4 పూరీలు, ఓ ఇంత కూర తింటాం అనుకోండి, కూర తగ్గించండి, 3 పూరీలు తినండి. దీంతో పాటు ఒక క్యారెట్ కానీ ఒక కీరని కానీ యాడ్ చేసుకోండి విత్ టిఫిన్. ఖచ్చితంగా ఒక ఫ్రూట్ కానీ ఒక వెజిటబుల్ కానీ ఏదో ఒకటి. ఇది పెద్ద కష్టం కాదు. ఇప్పుడు కూరలు తెచ్చి ఇన్ని మొలకలు తెప్పించటము, కూరలు తరగటము ఎంత పనెమ్మా అది. నేను మొలకలు తినటం చెప్పడం చాలా ఈజీ. అది నేను చేయాల్సి వచ్చినప్పుడు కదా నాకు నొప్పి తెలిసేది. ముందు రోజు పొద్దున్న శ్రద్ధగా గింజలు వేసుకోవాలని నీళ్ళలో, సాయంకాలం తీసి ఆ స్ప్రౌట్ మేకర్లోనో ఓ గుడ్డలోనో మూటగట్టాలి. ఎన్ని పనులు ఈ రోజుల్లో. ఎప్పుడు హడావిడి, మనం ఎప్పుడు పరిగెడతాం. ఏదైనా తినండి. ఇడ్లీలు తింటారు, మీరు 4 ఇడ్లీలు తినే అలవాటు ఉంటే 2.5 లేదా 3కి సరిపెట్టండి. దాంట్లోకి బాగా నెయ్యి వేసుకుని కారపొడి చాన్ని 3-4 రకాలు నలుచుకుంటారు అనుకోండి, ఓ రకాన్ని ఎగరగొట్టేయండి. దాని ప్లేస్లో ఇన్ని ద్రాక్ష పళ్ళు కానీ, ఇన్ని ధాన్యం గింజలు కానీ, ఓ క్యారెట్ కానీ, ఓ ఇంత బీట్రూట్ ముక్క కానీ, ఏదైనా ఈ మానేసిన పదార్థానికి రీప్లేస్మెంట్ తీసుకోవటం. వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్ కానీ. ఓకే, మధ్యాహ్నం లంచ్ తింటాం మనం, ఏదో ఇంత పప్పు, పెరుగు, కూర, ఓ చారు ఏదో తింటాం. మధ్యాహ్నం కూడా వీలైతే ఒక వెజిటబుల్ని యాడ్ చేసుకోండి. కీర లాంటివి సులువుగా అవుతాయి, మీ వల్ల కాదు, కుదరలేదు. పెరుగన్నాన్ని, అంత పెరుగన్న తింటే తగ్గించండి, అన్నం తగ్గించేసేయండి. సాయంకాలం రాత్రిపూట తింటాం. ఏం తిన్నా 7 లోపలే తినాలి. మీరు ఏమైనా తినండి, మీ ఇష్టం. రైస్ అయినా తినమంటారా? రైస్ తినండి, చపాతీలు తినండి, దోశలు తినండి, దిబ్బరట తినండి, ఉప్మా తినండి, కిచిడి తినండి. చిరుధాన్యాలతో కిచిడీలు సూపర్గా కుదురుతాయి. అవును, అంత తినలేము కిచిడీలు. శుభ్రంగా తినొచ్చు. 7 మీకు టైం చెప్తున్నా. ఈవినింగ్ అంటే నైట్ డిన్నర్ 9ంటికి కాదు, 7 గంటలకి మీరు ఏం తిన్నా ఓకే. 7 తర్వాత ఇక ఏమీ నోట్లో పెట్టదు. ఎవరన్నా పెళ్లికి వెళ్ళారనుకోండి, తప్పదు. ఎందుకు తప్పదు? చక్కగా తప్పుతుంది. అక్కడ ఏవో కనపడతాయి, స్వీట్లు, సాలెడ్స్. పళ్ళెలు తీసుకోకండి, వాళ్ళకు 300-400 మిగులుతాయి. మనం వెళ్ళిన పెళ్లి వాళ్ళకి మనం ఇచ్చే గిఫ్ట్ అదే. డిన్నర్ ప్లేట్ తీసుకోవద్దు. ఈ చాట్లు గీట్లు అవి ఇవి పెడతారు కదా, ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని కొంచెం వేసుకోండి. ఇంత తిన్నాను అనిపించండి, స్టైల్గా. ఓకే, తిన్నట్టు ఉంటుంది, తిననట్టు ఉంటుంది. ఈజీ మెథడ్. మీరు ఏం తిన్నా 7ంటికి. మా ఫ్రెండ్ అనుకోవట్లేదు, మా అక్కయ్య ఫ్రెండ్ ఒక ఆవిడ, ఎక్కడికి వెళ్ళినా సరే ఇంట్లో అన్నం తినే వెళ్తారట. అవన్నీ ఎవరు తింటాడు, వాళ్ళు వీళ్ళు ముట్టుకుంటారని చెప్తున్నారు. పిల్లలకి పెట్టి తీసుకెళ్తాము, పెద్దవాడే తినేసి వెళ్ళిపోతారట. ఫంక్షన్ లో అందరితో కబుర్లు చెప్పేసి అటు ఇటు తిరిగేసి ఓ స్వీట్ తిన్నానని అనిపించి వచ్చేస్తారట. 15 ఏళ్ళుగా నేను అలాగే చేస్తున్నానని చెప్పారు. బాగుంది కదా. మీరు ఏం తిన్నా పర్వాలేదమ్మా, తిండి కొద్దిగా కంట్రోల్ చేయమంటారు. కొంచెం పోర్షన్ కంట్రోల్ చేయండి, కొంచెం. మొదటిది. తర్వాత నాకు ఇంకొక మెథడ్, నేను రెగ్యులర్గా చేసే మెథడ్ ఏంటంటే, పొద్దున 10 గంటలకల్లా అన్నం తినేసేయాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా పొద్దున అన్నం తిని వెళ్తాం. 3 పూట్ల అన్నం సిస్టమ్ నాది. 3 పొద్దుల అన్నమే తింటా చేయ నేను. వైట్ రైసే అంటే అదే ఒక మాదిరి బ్రౌన్, మా ఊరి నుంచి వస్తాయి, ఒక మాదిరి బ్రౌన్. మీరైతే కొత్త వాళ్ళు తినలేకపోతారు, మేము అలవాటుగా తినేస్తాం. పొద్దున 10ంటికి అన్నం తినేయటం, పప్పు పెరుగు అయినా ఓకే. మధ్యాహ్నం కూడా అన్నమే 2 గంటలకి, తక్కువ తింటాం. రాత్రి 7 గంటల లోపల ఇంతే నటిస్తాను నేను, అంతే. టిఫిన్ నాకు, ఎందుకంటే నా ప్రాబ్లము, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మినపప్పు అవి సూట్ కావు, ఇడ్లీలు అవి నాకు తేంపులు వచ్చి చాలా విసగటగా ఉంటుంది. దానికోసం నేను అది అసలు టిఫిన్ ఆలోచన మానుకుని అన్నం మొదలు పెట్టుకున్నా. ఒకవేళ మార్నింగ్ నేను అన్నం తినలేకపోయాను, శనివారం భోజనం చేయము, మళ్ళీ పండగల్లో తినము, ఏదో మడిగట్టుకోవాల్సి వస్తుంది, ఇలా రకరకాలు ఉంటాయి కదా, ఒక గ్లాస్ రాగి మాల్ట్ తాగుతాను నేను. ఇలాంటివి హెల్తీ థింగ్స్ని యాడ్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్ కుదరలేదు, ఒక ఫ్రూట్ లేదా ఒక వెజిటబుల్ తోటి ఒక గ్లాస్ రాగి మాల్ట్ లాంటివి తీసుకోండి. మీరు ఆయిల్ కట్ చేశారు, కార్బోహైడ్రేట్స్ కట్ అయిపోయినాయి, ప్రోటీన్ కట్ అయిపోయింది. కేవలం మనం తీసుకున్నది ఏమిటి? రాగులు. ఐరన్ ఉంటుంది, కొంత కాల్షియం ఉంటుంది. దాంట్లో మీరు ఒక గరిట పెరుగేసి ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే చాలు, లేదా ఒక 1/2 గ్లాస్ పాలు పోసి ఓ ఇంత చిన్న బెల్లం ముక్క వేసుకున్నా సరిపోతుంది. ఎక్కువ షుగర్స్ ఉండవు, సరిపోతుంది. దాంతోపాటు మీరు ఏదైనా ఫ్రూట్ తీసుకోండి. మీరు ఇదే బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు, ఇది కూడా మంచిది, రోజు తీసుకోవచ్చు. రాగి మాల్ట్ నేను అందుకని కప్పు అని చెప్పట్లా, చెయ్యి బాగా చూపిస్తున్నాను, పెద్ద గ్లాస్ తాగితే మీకు ఎక్కువ గంటలు ఆగుతుంది. ఒకవేళ వెంటనే అరటిపండు ఏవో తినలేకపోయాం అనుకుందాం, ఒక అరగంట ఆగి బ్యాగ్లో అరటిపండు వేసుకెళ్ళండి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అరటిపండు కానీ, ఒక క్యారెట్ కానీ, యాపిల్ కానీ, కాసిన దానిమ్మ గింజలు కానీ, ఇవేం పెద్ద పనులు కాదు, స్ప్రౌట్స్ లాగా కష్టపడి చేసుకోకర్లేదు, బలమించి తీసి బ్యాగ్లో పెట్టుకోవటమే.
ఈజీగా ఉంటుంది. కొన్నాళ్ళకి మీరు తక్కువ ఆహారంతో బాగా పనిచేయగలుగుతున్నామా లేదా అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా ఇదే తిన్నామనుకో, ఏది రాగి మాల్ట్ పండుతోటే ఉన్నామనుకో, లంచ్ 2:30-3 చెయ్యొద్దు, బై 1:15కి తినేసేయండి లంచ్. లంచ్లో ఎలాగూ తింటారు, సాయంకాలం దాకా మనం ఖాళీగానే ఉంటాం కదా, సాయంత్రం దాకా మనం ఏం పడుకోం, పని చేస్తూ ఉంటాం. సో ఇది సరిపోతుంది. ఈవినింగ్ బై 7 మీరు 2 చపాతీలు చేసుకుంటారా, 4 అనకూడదు, 2 జొన్న రొట్టెలు చేసుకుంటారా, మీరు ఏం చేసుకుంటే అది చేసుకోండి. మరి మేము స్వీట్లు ఎప్పుడు తినాలంటే మధ్యాహ్నం తినండి, పొద్దున్న తినండి, సాయంత్రం తినండి. స్వీట్ వారడి మిగిలిన ఆహారాన్ని తగ్గించుకోవాలి. ఇది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను స్వీట్ తినను, ఐఎమ్ ఆన్ డైట్ అని మానేస్తే ఆ మధ్య ఏదో కొత్త డైట్, హోమియోపతి మందులు కూడా వేసుకోరట. హోమియోపతి మాత్రం నోట్లో వేసే డోసు 5 పిల్స్ వేస్తారు. 5 పిల్స్లో 2 గ్రామ్స్ కూడా షుగర్ వెళ్ళదు. అది కూడా వద్దన్నట్టు ఆయన ఎవరో మహానుభావులు, వాళ్ళు అవి కూడా వేసుకోరట. డైట్లో భాగంగా హోమియోపతి మందు డోసు కూడా నోట్లో టించర్ వేయండి అని అడిగారు డాక్టర్ని. నోట్లో టించరే వేసేయండి, పిల్స్ వేసుకోం, ఎందుకంటే షుగర్స్ కట్. ఇది ఒక వేలం వేరులాగా కనపడుతుంది. ఇంత అతి ఉంటే అంత అతిగా ఉంటుంది, అసలు శరీరం అర్రులు చాచిపోతుంది స్వీట్ కోసం. అంత చంపేయాలా శరీరాన్ని? మన కాళిదాస్ శ్లోకాల్లో చెప్తాడు, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని. శరీరమే ధర్మానికి సాధనం. ఇది సరిగ్గా ఉంటేనే నువ్వు డాన్స్ అయినా ఆడతావు, ఏమైనా చేస్తావు. ఇది లేనిదే ఏముంది ఇంకా? మీరు చూసారో లేదు, ఇవాళ నేను ఒక పేపర్లో ఆర్టికల్ చూసాను, వాటర్ కూడా మరీ ప్యూరిఫైడ్ వాటర్ తాగకూడదు, ఆర్ఓ వాటరే మంచిది కాదని 2-3 పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఆర్ఓలో ఏమీ ఉండదు, అందులో ఆర్ఓలో మినరల్స్ అన్ని పోతాయి, నీళ్ళలో ఉండాల్సిన లోపల ఉన్న బ్యాక్టీరియాని చంపేస్తారు అవి. ఇంకా ప్యూరిఫైడ్ తాగామంటే ఇంకా లేనిపోయిన ఇష్యూస్ అన్ని కూడా. యుఎస్ కి వెళ్లే వాళ్ళకి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లే వరకు చాలా ఇబ్బంది పడుతున్నారట. క్లీన్నెస్ కానీ ఎక్కువ, అంటే మోర్ క్లీన్నెస్, మోర్ ప్యూరిఫైడ్ వాటర్ ఎక్కువ యూజ్ చేయకూడదు అనేసి అవన్నీ ఇప్పుడు అతి సర్వత్ర వ్యర్థయ్యేస్తున్నారు. ఇప్పుడు అతి డైటింగ్ పనికిరాదు, అతి ఎక్సర్సైజ్ పనికిరాదు. లిబరల్ గా మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. కానీ కనీసం ఓ 10 నిమిషాలు నడిచామా, ఓ 4 ఫ్లోర్లు ఎక్కామా, కనీసం కింద కూర్చొని 4-5 సార్లు లేచామా లేదా అనేది కొద్దిగా ఆలోచించుకోండమ్మా. ఎవరి శరీరాన్ని వాళ్ళు పరిరక్షించుకోవాలి. కామెంట్ చేసిన మన ఫ్రెండ్స్ కానీ మన అత్తగారు కానీ మీ ఒళ్ళు మొయ్యరు. మీకు నీరసం వస్తే వాళ్ళు పడరు, మనమే పడాలి కదా. కాబట్టి అది ఆలోచించుకుని నేను ఎంత చేయగలను, నేను ఏది మానగలను, అక్కడి నుంచి మానుకుంటున్నాడు. అబ్బాయి నేను అసలు మానలేనండి, నేను ఇలాగే ఉంటానంటే జబ్బులు మోయాల్సి వస్తుంది. అది జబ్బులు మందులు అది కూడా మనమే మోయాలి కదా. ఖచ్చితంగా ఆలోచించుకుని చేయాలి. ఎక్కువ డైట్ కంట్రోల్ భ్రమ కింద ఉండద్దు. కొద్దిపాటి డైట్ కంట్రోల్ మీరు స్లోగా చేసుకుంటూ రండి, సులువుగా చేయగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పిన విధానంతో 3 నెలల్లోనే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ పద్ధతి బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోవాలి. ఇది నా కోసం, వాళ్ళెవరి కోసం కాదు, ఎవరి కోసం అని. ఇప్పుడు మనకు ఒకసారి నచ్చింది, రెడ్ మీద గ్రీన్ పువ్వులు, మీ ఫ్రెండ్ చూస్తే అబ్బో ఇదేంటి ఇలా వెర్రిగా ఉంది అంది, ఆవిడకి నచ్చలేదు, మీకు నచ్చింది. ఇప్పుడు మీరు ఆవిడ కోసం మానేస్తారా, మీకోసం కొనుక్కుంటారా? ఖచ్చితంగా కొనుక్కుంటాం కదా. నాకు నచ్చాలి కదా, ఎస్ కదా. కాబట్టి నేను నచ్చాలి, నా కోసం నేను చేస్తాను లాంటి ఆలోచనతో చేస్తే మీరు డైట్ చేయగలరు, ఎక్సర్సైజ్ చేయగలరు, హ్యాపీగా ఉండగలరు. ఎవరైనా ఏమిటో ఇంతలా అయిపోయినట్టే, అవును నాకు ఇలా ఉండటం ఇష్టం అని సింపుల్గా చెప్పేయచ్చు. డైట్ చేయొచ్చు కదా అంటే నువ్వు చేయి ముందు అని చెప్పేయటమే. ఒకసారి కనుక మాట వదిలేస్తే తర్వాత మనకే అనిపిస్తుంది, ఇదేమిటి వీళ్ళందరూ అంటున్నారు, కొద్దిగా తగ్గుదాం అని మనం ఆలోచించుకుంటాం కదా. మన మీద మనం ఆలోచించుకుంటే ఈజీగా చేయగలుగుతాం. సో మంచి డైట్ ని, ఆరోగ్యవంతమైన డైట్ ని ఎంచుకోమంటారు. తగ్గించండి కొద్దిగా, పోర్షన్ మానేయద్దు, పోర్షన్ కంట్రోలే చేయండి అంతే. రైట్ రామ్ గారు, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వీడియోతో కలుద్దాం. ఇప్పుడు నువ్వేం చేస్తావో చూడాలి నెక్స్ట్. ఖచ్చితంగా. ఇప్పుడు నవంబర్ లో ఉన్నాం కదా, జనవరి నాటికి జయ గారు సన్నబడ్డారని ప్రేక్షకులు చెప్పాలి. జయ మరి ఇప్పుడు మీరే టైం పెట్టొద్దు అన్నారు కదా. 2 నెలల్లో, ఇప్పుడు నేను 3 నెలల్లో డిఫరెన్స్ వస్తుందని చెప్తున్నా కదా. ఓకే, మరి డిఫరెన్స్ చూపించాలి. ఖచ్చితంగా. ఓకే రామ్ గారు, ఓకే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్